రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా లోన్ల వసూళ్ల ప్రక్రియలో కస్టమర్లపై వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. రికవరీ ఏజెంట్ల అరాచకాలను చెక్ పెడుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన నిబంధనలను విధించింది. ఆ మార్గదర్శకాలు ఏంటంటే, రికవరీ ఏజెన్సీలు ఎవరిని పడితే వారిని ఏజెంట్లుగా నియమించకూడదు. ఖచ్చితంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్టిఫికెట్ లేదా దానికి సమానమైన అర్హత ఉన్న వారినే నియమించాలి. రికవరీ ఏజెంట్లు చేసే తప్పులు, వేధింపులకు సదరు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రికవరీ ఏజెంట్లు కస్టమర్ ఇంటికి వెళ్లాల్సి వస్తే ఒకరోజు ముందే ఆ విషయాన్ని బ్యాంకులు కస్టమర్కు తెలపాలి. ఏజెంట్ తన ఐడి కార్డు, లోన్ రికవరీ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. అది కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు మాత్రమే. కస్టమర్లను లేదా గ్యారంటీ ఇచ్చిన వారిని బూతులు తిట్టడం, వేధించడం, బెదిరించడం పూర్తిగా నిషిద్ధం. అలాగే కస్టమర్ ఫోన్ నెంబర్, లోన్ వివరాలు సోషల్ మీడియాలో పెట్టకూడదు. బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి బెదిరించకూడదు. ప్రతి ఫోన్ కాల్ను రికార్డ్ చేయాలి. వాటిని 6 నెలల పాటు భద్రపరచాలి. వీటితో పాటు ఫోన్ కొనుగోలుకు సంబంధించి ఈఎంఐ కట్టలేదని వెంటనే ఫోన్ను బ్లాక్ చేయకూడదు. లోన్ కట్టకపోతే 60 రోజుల తర్వాత మొదటి నోటీసు, ఆ తర్వాత మరో 21 రోజుల సమయం ఇచ్చి రెండో నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత కూడా 7 రోజుల్లోగా డబ్బులు చెల్లించకుంటేనే ఫోన్ను పరిమితంగా బ్లాక్ చేయాలి. వీటిపై మే 31 లోపు ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.